ప్రాంతం ఏదైనా, జిల్లా ఏదైనా, అంశం ఏదైనా, పార్టీ ఏదైనా పూర్తి సమాచారం, సమగ్ర సమాచారం అందించడానికి మా ప్రతినిధి అందరూ సిద్ధంగా ఉన్నారు. మనం మొదం భద్రాద్రి కొత్తగూడెం ఉంది. అక్కడ మా ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. ఇక చర్మకారులకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతోనే ఉమ్మడి రాష్ట్రంలో శ్రీకారం చుట్టినటువంటి లెదర్ పార్కు ఇంతవరకు కూడా బీజం పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 2002లో 26 ఎకరాల స్థలాన్ని పార్క్ కోసం కేటాయించినటువంటి ప్రభుత్వం ఇప్పటికి కూడా ఎన్ని ప్రభుత్వాలు మారినా దాని కార్యాచరణకు మాత్రం ఎటువంటి బీజం పడిన పరిస్థితి కనిపిస్తుంది. కేవలం హామీల వరకే పరిమితమైనటువంటి పరిస్థితి కూడా ఉంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి, ఎలాంటి కారణాలు, అంటే కారణం ఏ విధంగా చూడొచ్చు అంటారు? నవీన్ చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఏదైతే చర్మకారులకు ఏదైతే ఇవ్వాలి అంటే వారికి చర్మకారులకు ఏదైతే ఉపాధి ఇవ్వాలి అనే సదుద్దేశంతో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న అప్పుడు ఈ యొక్క లెదర్ పార్క్ నిర్మాణం అనేది నేతల యొక్క మాటల వరకే సరిపోయిందని కూడా చెప్పొచ్చు. హామీల వరకే జరిగిందని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే మదిర నియోజకవర్గంలోని మడుపల్లిలో ఈ యొక్క లెదర్ పార్క్ కై 20 ఎకరాల స్థలాన్ని అప్పటి ప్రభుత్వం ఈ యొక్క స్థలాన్ని కేటాయించారు. అయితే అప్పుడు ఏదైతే కలెక్టర్ అరవింద్ కుమార్ ఉన్నారో అప్పుడు ఆ యొక్క చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించినటువంటి 133 మందితోటి సొసైటీ కూడా ఏర్పాటు చేసి ఆ యొక్క సొసైటీ పేరు మీద ఈ యొక్క ఏదైతే స్థలాన్ని 26 ఎకరాలకు సంబంధించినటువంటి స్థలాన్ని కూడా వారి పేరుపై రిజిస్ట్రేషన్ కూడా చేశారు. కానీ అప్పటి నుంచి అంటే గత 20 సంవత్సరాలుగా ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా ఈ లెదర్ పార్క్ అనేది మోక్ష లభించలేదని చెప్పొచ్చు. అంటే స్వరాష్ట్రం ఏర్పడ్డాక కూడా కేసీఆర్ ఇచ్చిన ఈ యొక్క లెదర్ పార్క్ కై కేసీఆర్ కూడా హామీ ఇచ్చిన నేపథ్యంలో అది కూడా నెరవేరలేదని అక్కడ సొసైటీ సభ్యులు అయితే తెలుపుతున్న సందర్భం అయితే ఉంది. అయితే గత 20 సంవత్సరాల క్రితము ఈ యొక్క స్థలాన్ని ఏర్పాటు చేయగా ఇది ఈ యొక్క ఆక్రమణదారులు అంటే ఈ యొక్క స్థలాన్ని ఒక స్థలం వరకే కేటాయించిన నేపథ్యంలో స్థలం కేటాయించిన తర్వాత అక్కడ ఎటువంటి నిర్మాణం జరగకపోవడంతో ఈ యొక్క ఆక్రమణదారుల కన్ను దాని మీద పడిందని కూడా ఆ స్థలంపై కూడా పడిందని కూడా చూడొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే మడువల్లి తుళ్ళూరు గ్రామాల మెయిన్ రోడ్ అంటే రహదారి పక్కనే ఉన్నటువంటి ఈ స్థలం చాలా వాల్యుబుల్ స్థలంగా కూడా తెలుస్తుంది. చాలా విలువైన స్థలాన్ని అక్కడ యొక్క కబ్జాలు అంటే అధికార పార్టీ లేకపోతే రాజకీయ నాయకుల అండదండలతోటి అనేక మంది కూడా ఈ యొక్క స్థలాన్ని కబ్జా చేస్తున్న పరిస్థితి కూడా మనం చూడొచ్చు. సుమారు ఇప్పటికే ఒక 10 ఎకరాలకి పైగా ఈ యొక్క స్థలాన్ని కబ్జా చేసినట్లుగా కూడా మనకు కనిపిస్తుంది. అయితే ఏదైతే 2018లో కేసీఆర్ మదిర వచ్చినప్పుడు కూడా ఈ యొక్క లెదర్ పార్క్ కై టిఆర్ఎస్ ప్రభుత్వం మరలా ఈ యొక్క లెదర్ పార్క్ నిర్మిస్తామని హామీ అయితే ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే గత కొన్ని రోజుల క్రితం గ్రీవెన్స్ లో కూడా ఈ యొక్క ఇప్పుడు ఉన్నటువంటి అంటే ఖమ్మం జిల్లా కలెక్టర్ గా ఉన్నటువంటి గౌతమ్ కూడా ఈ యొక్క అంటే ఈ ల్యాండ్ కు సంబంధించి సర్వే పూర్తి చేసి ఈ యొక్క లెదర్ పార్క్ నిర్మాణానికి అయితే కృషి చేస్తామని హామీ ఇచ్చిన నేపథ్యం అందరూ ఎవరైతే జిల్లా కలెక్టర్లు కావచ్చు, అధికార పార్టీ నాయకులు కావచ్చు, లేదు అనుకుంటే ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేవలం హామీల వరకు మాత్రమే ఇవన్నీ కూడా ఉంటున్నాయి. ఏదైతే అమలులోకి అయితే రావట్లేదు అని చెప్పి ఇటు సొసైటీ సభ్యులు అయితే వాపోతున్న సందర్భం కూడా ఉంది. అయితే ఎప్పుడైతే 133 మందితోటి ఏర్పడినటువంటి ఈ యొక్క సొసైటీ అనేది ఇప్పుడు దాంట్లో 133 మందిలో 9 మంది మరణ కూడా లెదర్ పార్క్ అనేది కార్యరూపం దాల్చకపోవడం చాలా విచిత్రమైన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ యొక్క లెదర్ పార్క్ ఏర్పాటైనట్లయితే ఈ యొక్క ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి అనేక మంది చర్మకారులకు ఇది ఒక ఉపాధిగా కూడా ఉండేది. కానీ ఎవరు కూడా పట్టించుకోకపోవడం వలన ఈ యొక్క స్థలము అన్నిక్రాంతం అవుతుంది. అదే విధంగా ఈ లెదర్ పార్క్ నిర్మాణం అనేది కూడా అటకెక్కుతున్నట్లుగా కూడా మనం చూడొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ యొక్క కేవలం మదిర వరకే ఇది కాకుండా ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఉమ్మడి జిల్లాలలో కూడా అనేక మందికి కూడా ఇది ఉపయోగకరంగా ఉన్నటువంటి ఈ యొక్క ప్రాజెక్ట్ ని ప్రభుత్వాలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాయనేది ఇటు ప్రజలలో అదే విధంగా సొసైటీ సభ్యులో ఒక ఆలోచన అయితే రేకెత్తుతుంది. ముఖ్యంగా మనం చూసుకుంటే 26 ఎకరాల ప్రభుత్వ భూమి అంటే సుమారు ఇప్పుడు దాని యొక్క విలువ ఎకరానికి వచ్చి 15 లక్షల నుంచి 20 లక్షల రూపాయలు ఉన్నటువంటి స్థలాన్ని ఆ విధంగా వదిలేయడం పట్ల ఈ యొక్క కబ్జా రాయిల కన్ను దాని మీద పడి కొంచెంగా అంటే కొన్ని సంవత్సరాల తర్వాత అయితే అక్కడ ఈ యొక్క లెదర్ పార్క్ కు నిర్మించినటువంటి స్థలం అసలు మచ్చుకకు కూడా కనిపించే పరిస్థితి అయితే లేదు. అయితే ఇప్పటికైనా కూడా అంటే ఈ కేసీఆర్ కూడా అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా 2018 మధ్యలో వచ్చిన సందర్భంగా ఈ యొక్క లెదర్ పార్క్ కి సంబంధించి అక్కడ ఉన్నటువంటి సొసైటీ సభ్యులు వారికి వినతి పత్రం అందించిన నేపథ్యంలో దీనిని త్వరగానే నిర్మిస్తామని ఈ యొక్క లెదర్ పార్క్ రైట్ నవీన్, ఇంకొకటి ప్రధానంగా చూసుకుంటే మనకి భూ ఆక్రమణ ఏదైతే జరుగుతుంది దాదాపుగా 2002 అంటే 11 ఏళ్ల పాటు ఉన్నటువంటి నేపథ్యం. 11 ఏళ్ళుగా ప్రభుత్వాలు ఎన్నో మారాయి, ప్రత్యేక రాష్ట్రం సంపాదించుకున్నాం. ఎన్నో జరిగినా కూడా అంటే ప్రత్యేకంగా లబ్ధి చేకూర్చాలని చర్మకారులకు ఉపాధి కల్పించేందుకు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి ఏదైతే పార్కు స్థలానికి సంబంధించినటువంటి ఈ జాప్యం కానీ లేకపోతే అలసత్వం ఏదైనా అనుకోవచ్చు, పూర్తిగా ఎంతవరకు జరిగింది, అంటే ఎంత స్థలం ఎంతవరకు ఆక్రమణకు గురైంది అనేది దానికి సంబంధించి లెక్కలుగా ఏమైనా ఉన్నాయి అధికారుల దగ్గర?
అయితే 2002లో ఈ యొక్క లెదర్ పార్క్‌కైతే అప్పటి ఉమ్మడి రాష్ట్ర హయాంలో అయితే బీజం పడింది. అయితే 2003లో ఏదైతే సొసైటీ ఫార్మ్ చేసి ఆ చుట్టుపక్కన ఉన్న ఈ యొక్క వీళ్ళు చర్మకారులందరిని తీసుకొని 133 మందితోటి ఏర్పడినటువంటి సొసైటీలో అప్పుడు 2003లో ఉన్నటువంటి కలెక్టర్ అరవింద్ కుమార్ వీరి పేరుపై అయితే దీన్ని ట్రాన్స్‌ఫర్ చేశారు. అయితే ఇప్పుడు గత 10 సంవత్సరాలు కావస్తున్నా కూడా ఇప్పటికి కూడా ఏ ఒక్క ప్రభుత్వం దీనిని నిర్మించడానికైతే ముందుకు రావట్లేదు. అయితే సుమారు 26 ఎకరాలతోటి ఏర్పడినటువంటి ఈ లెదర్ పార్క్ స్థలాన్ని అంటే ఈ నిర్మాణానికి సంబంధించి ఇప్పటిదాకా ఎటువంటిది అంటే ఎక్కడేసిన గొంగలి అక్కడే ఉండే చందం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా మనం చూసుకుంటే అక్కడ ఎమ్మెల్యే కావచ్చు, అదే విధంగా జెడ్పీ చైర్మన్ అనేక మంది అంటే నాయకులందరూ కూడా దళిత సామాజిక వర్గానికి చెందిన వారు అయి ఉండి కూడా ఈ దళితులకు సంబంధించినటువంటి ఈ యొక్క ప్రాబ్లమ్ ని ఎవరు పట్టించుకోవట్లేదని అక్కడైతే ఈ యొక్క సొసైటీ సభ్యులు వాపోతున్న సందర్భం కూడా ఉంది. అయితే 26 ఎకరాలలో సుమారు అంటే ఎవరు ఏ ఒక్క రెవెన్యూ అధికారులు అంటే పట్టించుకోకపోవడంతో ఎవరికి దోచిన కాడికి వారైతే ఈ స్థలాన్ని కబ్జా చేస్తున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. సుమారు మనం చూసుకుంటే ఇప్పటి వరకు అనధికార లెక్కల ప్రకారం 10 ఎకరాలకు పైబడి ఒక కబ్జా జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఇటు సొసైటీ సభ్యుడు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి నాయకులు కావచ్చు, అనేక మార్లు ఇటు అధికారులు మరియు నాయకుల చుట్టూ చెప్పులరిగేటటువంటి తిరిగినా కూడా దీనిపై ఎటువంటి చర్యలు కూడా తీసుకోవడానికి ఎవరు కూడా ముందుకు రావట్లేదని వారైతే సొసైటీ సభ్యులు వాపోతున్నారు. సొసైటీ సభ్యులు చెప్తున్న వివరాల ప్రకారం ఇప్పటికైనా అంటే 10 సంవత్సరాలు గడుస్తున్నా కూడా అసలు ఏం జరగని పక్షం ఇప్పటికైనా అధికార ప్రభుత్వం అయినా దీనికి సంబంధించి దీనిని నిర్మించినట్లయితే వీరికి అంటే చర్మకారులకైతే ఒక అంటే న్యాయం చేసిన విధంగా ఉంటుందని వారైతే వాపోతున్న సందర్భం కనబడుతుంది రాజశేఖర్. రైట్. ఇంకొకటి నవీన్, ప్రధానంగా చూసుకుంటే ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ అధికారులు కానీ లేకపోతే ప్రభుత్వం కానీ దీని మీద ప్రత్యేక చొరవ తీసుకునే మీరు చెప్పినట్టు కలెక్టర్కు విన్నవించడం కానీ ఎవరైతే కలెక్టర్ గౌతమ్కి దానికి సంబంధించినటువంటి కార్యాచరణ కూడా రూపొందిస్తామని మాట ఇచ్చిన నేపథ్యంలో ఒకవేళ భవిష్యత్తులో కార్యాచరణ కానీ జరిగితే భూ రీసర్వే కానీ లేకపోతే ఆ లెదర్ పార్క్ సంబంధించినటువంటి ఏర్పాట్లు కానీ జరిగే అవకాశం ఉంది అనుకోవచ్చా? లేదనుకుంటే ప్రత్యామ్నాయంగా ఈ స్థలాన్ని వేరే దానికి ఏమైనా బదిలీ చేసే లేకపోతే ఉపయోగించే అవకాశం ఏమైనా ప్రభుత్వ యోచనలో ఉందని మనం అనుకోవచ్చు, అంటే ఈ జాప్యం మొత్తాన్ని చూసినట్లయితే? అయితే ఎప్పుడైతే ఈ యొక్క కలెక్టర్ కి గ్రివెన్స్ లో ఈ యొక్క సొసైటీ సభ్యులు ఈ యొక్క దీనికి సంబంధించి లెదర్ పార్క్ స్థలానికి సంబంధించి కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో కలెక్టర్ సానుకూలంగా స్పందించి సర్వేయర్లను అయితే పంపిస్తామని మాట అయితే ఇచ్చినట్లు చెప్పారు. కానీ ఇది గడిచి కూడా చాలా కాలం అవుతుండటంతో సర్వేయర్లు అక్కడికి వచ్చి సర్వే చేసే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ యొక్క కబ్జాలకు పాల్పడిన వారి వెంట అధికార పార్టీకి సంబంధించిన నాయకులు, అదే విధంగా ఇప్పుడు అంటే పొలిటికల్ లీడర్స్ అంటే రాజకీయ నాయకులు అనేక అండదండలతోటే ఈ యొక్క కబ్జాలు జరుగుతున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అంటే కలెక్టర్ మాటిచ్చి కూడా ఇప్పటికీ కూడా సర్వే డిపార్ట్మెంట్ వారు అక్కడికి వెళ్ళి సర్వే చేయకపోవడం, దాని వెనుక ఎవరున్నారు అనేస్తం ఉంది అనేది ఒక ప్రశ్నార్థకంగా మారిందనే చూడొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ యొక్క లెదర్ పార్క్ కు సంబంధించి ఈ యొక్క అంటే జిల్లా కలెక్టర్ స్థాయిలో సర్వే పూర్తి చేసి ఈ యొక్క 26 ఎకరాలని కూడా మరలా ఈ యొక్క లెదర్ పార్క్ కే వచ్చేలా చూస్తే చాలా న్యాయం జరిగే విధంగా అయితే ఉంటుంది. అయితే కానీ ఈ స్థలాన్ని లెదర్ పార్క్ కు మాత్రమే వినియోగించే విధంగా వేరే దానికి అప్పచెప్తే మాత్రం అక్కడ ఉన్నటువంటి సొసైటీ సభ్యులు కావచ్చు, లేదు అంటే ఈ చర్మకారులు వీరందరూ కూడా ఎదురు తిరిగే పరిస్థితి కూడా కనపడుతుంది. కాబట్టి ఆ స్థలాన్ని వేరే వారికి అయితే వేరే వారికి ఇచ్చే పరిస్థితి అయితే లేదు. కానీ ఈ యొక్క లెదర్ పార్క్ పూర్తయ్యే విధంగా చూడాల్సిన బాధ్యత అయితే ఈ యొక్క అధికార పార్టీ మరియు ఈ జిల్లా యంత్రాంగంపై ఉంది. అయితే జిల్లా ఆఫీసర్లు ఇప్పటికైనా మేల్కొని ఆ ఆక్రమణదారులపై ఒక చర్యలు తీసుకొని ఆ భూ సర్వే కంప్లీట్ చేసి ఈ యొక్క లెదర్ పార్క్ కు సంబంధించి ఎంత త్వరగా పూర్తయితే అంత త్వరగా భూమి మొత్తాన్ని కూడా వీళ్ళు స్వాధీనపరుచుకొని ఆ నిర్మాణాలు చేపడితే ఇటు ఆక్రమణదారుల నుంచి భూమిని కాపాడినట్టు అవుతుంది. అదే విధంగా చర్మకారులకు వారి వృత్తికి ఆసరాగా కూడా ఉంటుందని తెలుస్తుంది రాజశేఖర్. నవీన్, అంటే ఇప్పుడు మొత్తానికి ఎన్నికల హడావిడి ఒకటి మొదలవుతుంది మనకి. ఈ నేపథ్యంలో ఒకవేళ నాయకులు అటువైపు పర్యటనకు వచ్చిన నేపథ్యంలో ఈ సమస్య వారి దృష్టికి వెళ్తే కనుక ఏమైనా ఆ సందర్భంలో అయినా దీనికి రీసర్వే భూ సేకరణ మళ్ళీ ఏదైతే యథాతథంగా 26 ఎకరాలు మళ్ళీ తీసుకొని సర్వే చేసి లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి పార్కు సంబంధించినటువంటి ఏర్పాట్లు హామీలు ఇవ్వడం జరిగే అవకాశం ఏమైనా జరిగే అవ్వచ్చు అన్నారు. గత 10 సంవత్సరాలుగా కూడా ఎలక్షన్ల సమయంలో మాత్రమే ఈ నాయకులు వారి వద్దకి అంటే ఏదైతే ఈ యొక్క సొసైటీ సభ్యులు ఉన్నారో సొసైటీ సభ్యులకు సంబంధించి అక్కడ రాజకీయంగా పరంగా అక్కడికి వెళ్ళినప్పుడు మాత్రమే ఈ సొసైటీ సభ్యులు విన్నవించిన నేపథ్యంలో చేస్తాం అని చెప్పి హామీ ఇస్తున్నారు తప్ప తర్వాత దీనిని పట్టించుకున్న నాదుడే లేదని వీరందరూ కూడా వాపోతున్న సందర్భం ఉండే. అంటే మనం చూసుకుంటే
కేవలం అంటే ఒకవేళ ఈ యొక్క పనులు సక్రమంగా జరిగేటట్టయితే గత 10 సంవత్సరాల నుంచి ఈ యొక్క స్థలము అదే విధంగా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే విధంగా ఉండే పరిస్థితి అయితే లేదు. ఇప్పటికైనా రాజకీయ నాయకులు కావచ్చు, వారి రాజకీయ స్వలాభం కోసం కాకుండా ఈ యొక్క చర్మకారులకు సంబంధించి వారి యొక్క వృత్తికి వారి వృత్తి చేసుకునే విధంగా వీరు సహాయపడితే బాగుంటుందని, అదే విధంగా ఈ యొక్క రాజకీయ నాయకుల యొక్క ఎలక్షన్ స్టంట్ లో దీనిని చేర్చవద్దని ఒక సొసైటీ సభ్యులు చెబుతూ వారికి సంబంధించినటువంటి లెదర్ పార్క్ నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని వారైతే డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది రాజశేఖర్.